అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్. ఈరోజు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము తాత్పర్యము మాత్రమే. అర్జునుడు: కృష్ణ, సన్యాసము, త్యాగము వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలిచాను. శ్రీ భగవానుడు: ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలను వదిలిపెట్టడమే త్యాగమని కొందరు అభిప్రాయము. దోషం లేని కర్మ అంటూ ఏదీ ఉండదు కనుక కర్మలను విడిచిపెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరి కొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు. అర్జున, కర్మ త్యాగాల విషయంలో నా నిర్ణయం విను. త్యాగం 3 విధాలు. యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు బుద్ధివంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచిపెట్టకూడదు, తప్పకుండా చేయాలి. పార్థ, అయితే యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ కర్మలను కూడా ఆసక్తిని, ఫలాన్ని విడిచిపెట్టే ఆచరించాలని నిశ్చితము ఉత్తమము అయిన నా అభిప్రాయము. స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిది కాదు. అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామస త్యాగం అంటారు. దుఃఖం కలుగజేస్తాయనే భావనతో కానీ, శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతో కానీ నిత్య కర్మలను విడిచిపెట్టితే అది రాజస త్యాగం అవుతుంది. అలాంటి త్యాగం చేసిన వాడు త్యాగఫలం పొందలేడు. అర్జున, వేదశాస్త్రాదులు విధించిన కర్మలను కర్తవ్య బుద్ధితో, ఆసక్తిని, ఫలాన్ని విడిచిపెట్టి ఆచరించడమే సాత్విక త్యాగం. సత్వగుణ సంపన్నుడు, బుద్ధిమంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు, కష్టప్రదాలైన కర్మలను ద్వేషించడు. శుభప్రదాలను, సులభ సాధ్యాలను అయిన కర్మలను అభిమానించడు. కర్మలను పూర్తిగా వదిలిపెట్టడమే శరీరాన్ని ధరించిన వాడికి శక్యం కాదు కనుక కర్మలను పెట్టిన వాడే త్యాగి. కర్మఫలాలను త్యాగం చెయ్యని వాళ్లకు మరణానంతరము తాము ఆచరించిన కర్మల ధర్మాధర్మాలను బట్టి దుఃఖకరం, సుఖప్రదం, మిశ్రమం అనే 3 విధాలైన ఫలాలు కలుగుతాయి. అయితే కర్మఫలాలను విడిచిపెట్టి సన్యాసులను అవి అంటవు. అర్జున, సర్వకర్మలు ఫలించడానికి సాంఖ్యశాస్త్రం 5 కారణాలు చెప్పింది. వాటిని వివరిస్తాను విను. కర్మలన్నిటికీ శరీరము, జీవాత్మ, ఇంద్రియాలు, వాటి వేర్వేరు వ్యాపారాలు, దైవం అనే 5 కారణాలు. మానవుడు శరీరము, వాక్కు, మనసుతో మంచి పని కానీ చెడ్డ పని కానీ ఆరంభించడానికి కారణాలు ఈ 5. కర్మలకు సంబంధించిన కారణాలు ఇలా ఉండగా బుద్ధి, సంస్కారం లేనివాడు తానే కర్తనని తలుస్తాడు. అలాంటి అవివేకి కర్మస్వరూపాన్ని కానీ ఆత్మస్వరూపాన్ని కానీ సరిగా తెలుసుకోలేడు. కర్మల విషయంలో అహంకార మమకారాలు లేనివాడు ఈ ప్రాణులన్నిటినీ చంపినా హంతకుడు కాడు. కర్మలను అతనిని బంధించవు. తెలుసుకోదగినది తెలుసుకునేవారు ఈ 3 కర్మల కారణాలు. అలాగే కర్మకు ఆధారం, సాధనం, చేసే పని చేసేవాడు అవి 3 విధాలు. గుణాల భేదాలను బట్టి జ్ఞానం, కర్మ, కర్త అనే వాటిని సాంఖ్యశాస్త్రం 3 విధాలుగా విభజించింది. వాటి గురించి చెబుతాను విను. విడివిడిగా విభాగాలుగా ఉండే ప్రాణులన్నిటిలోనూ అఖండము, అవినాశనము, అవిభక్తము అయిన ఆత్మవస్తువును చూసేవాడి జ్ఞానం సాత్విక జ్ఞానమని తెలుసుకో. వేర్వేరుగా కనిపించే సర్వభూతాలలోని ఆత్మలు అనేక విధాలుగా ఉన్నాయని భావించేవాడి జ్ఞానం రాజస జ్ఞానం. తత్వాన్ని తెలుసుకోకుండా, తగిన కారణం లేకుండా సమస్తము అదే అనే సంకుచిత దృష్టితో ఏదో ఒక పని మీద ఆసక్తి కలిగి ఉండేవాడి జ్ఞానం తామస జ్ఞానం. ఆసక్తి, అభిమానము, అనురాగము, ద్వేషము, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మలను సాత్విక కర్మం అంటారు. ఫలాభిలాషతో, అహంకారంతో
అధిక ప్రయాసతో ఆచరించే కర్మలను రాజస కర్మ అని చెబుతారు. సాధక బాధకాలను తన స్వార్థాలన్నీ ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామస కర్మ అవుతుంది. ఫలాపేక్ష అహంభావం విడిచిపెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలు లెక్క చేయకుండా కర్మలు చేసేవాడిని సాత్విక కర్త అంటారు. అనురాగము, కర్మఫలాసక్తి, దురాశ, పరపీడన పరాయణత్వాలతో శుచి శుభ్రము లేకుండా సుఖదుఖాలను లొంగిపోయి కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు. మనోనిగ్రహం, వివేకం, వినయం లేకుండా ద్రోహబుద్ధితో, దుష్ట స్వభావంతో, నిరుత్సాహంతో, నిరంతర విచారంతో కాలయాపన కర్మలు చేసేవాడిని తామసకర్త అని చెబుతారు. ధనుంజయ, గుణభేదాలను బట్టి బుద్ధి, ధైర్యం 3 విధాలు. వాటిని గురించి పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను. పార్థ, కర్మ మార్గాన్ని, సన్యాస మార్గాన్ని, కర్తవ్యాలను, భయాభయాలను, బంధాన్ని, మోక్షాన్ని గ్రహించే బుద్ధి సాత్విక బుద్ధి. పార్థ, ధర్మాధర్మాలను, కార్యాలను సరిగా తెలుసుకోలేని బుద్ధి రాజస బుద్ధి. పార్థ, అజ్ఞానాంధకారం వల్ల అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్ని విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామస బుద్ధి. పార్థ, మనసును, ప్రాణం, ఇంద్రియాలు వీటి వ్యాపారాలను యోగ సాధనలను నిలబెట్టగలిగే నిశ్చల ధైర్యం సాత్విక ధైర్యము. పార్థ, ధర్మార్థ కామాల పట్ల అభిలాష, అభిమానం, ఫలాభిలాష కలిగి ఉండే ధైర్యం రాజస ధైర్యం. పార్థ, బుద్ధి లేనివాడు నిద్ర, భయం, దుఃఖము, విషాదము, మందము వీటిని విడిచిపెట్టకుండా చేసే ధైర్యమే తామస ధైర్యం. భరతశ్రేష్ఠ, మానవుడికి అభ్యసించే కొద్దీ ఆనందం, దుఃఖ వినాశనం కలుగజేసే సుఖము 3 విధాలు. దాని గురించి తెలియజేస్తాను విను. ఆరంభంలో విషంలా ఉన్న అంతలోని అమృత సమానమయ్యే సుఖాన్ని సాత్విక సుఖమని చెబుతారు. అది నిర్మలమైన బుద్ధి వల్ల కలుగుతుంది. మొదట అమృత తుల్యంగా ఉండి చివరకు విషంగా మారే సుఖం విషయాలు, ఇంద్రియాలు కలయిక వల్ల కలిగేది రాజస సుఖం అవుతుంది. నిద్ర, బద్ధకం, ప్రమాదాల వల్ల జనించి ఆదిలోను అంతంలోను మోహం కలుగజేసే సుఖాన్ని తామస సుఖమని అంటారు. ప్రకృతి వల్ల కలిగిన ఈ 3 గుణాలతో ముడిపడి వస్తువేది భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, దేవలోకంలో కానీ లేదు. పరంతప, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారి వారి స్వభావాల వల్ల కలిగిన గుణాలను బట్టి కర్మలు విభజించబడ్డాయి. బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు ఇవి: మనోనిగ్రహం, బ్రాహ్మేంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిత్వం, ఓర్పు, సత్ప్రవర్తన, శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం, దేవుడి మీద నమ్మకం, పరాక్రమము, పౌరుషము, ధైర్యము, దక్షతతో యుద్ధంలో పారిపోకపోవడం, దానము, పరిపాలనా సామర్థ్యం ఇవి క్షత్రియుల కర్మలు. వైశ్యులకు స్వభావం వల్ల కలిగిన కర్మలు వ్యవసాయము, పశుపోషణ, వ్యాపారము. ఇక శూద్రుల కర్మ సేవ చేయడం. తాను ఆచరించే కర్మల పట్ల శ్రద్ధ కలిగిన వాడు సిద్ధి పొందుతాడు. స్వభావ సిద్ధమైన తన కర్మల మీద ఆసక్తి ఉన్నవాడు ఎలా సిద్ధి పొందుతాడో చెబుతాను విను. సమస్త ప్రాణుల పుట్టుకకు పోషకుడు కారణమైన విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతున్నాడు. బాగా ఆచరించబడ్డ ఇతరులు ధర్మం కంటే గుణం లేనిదిగా కనిపించిన తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు. కౌంతేయ, నిప్పును కప్పుకున్న పొగల కర్మలన్నిటినీ దోషం ఆవరించి ఉంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్న స్వభావ సిద్ధమైన కర్మలను విడిచిపెట్టకూడదు. అన్ని విషయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టి ఆత్మ నిగ్రహముతో, ఆశలు లేకుండా ఫలత్యాగ బుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమోత్తమమైన కర్మాతీత స్థితిని పొందుతాడు. కౌంతేయ, నిష్కామ కర్మ సిద్ధి పొందినవాడు పరమాత్మను ఎలా పొందుతాడో జ్ఞాననిష్ట అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను, సావధానంగా ఏను.
పరిశుద్ధమైన బుద్ధి కలిగి ధైర్యంతో మనసును వశపరుచుకొని శబ్దాది విషయాలను రాగద్వేషాలను విడిచిపెట్టి ఏకాంతవాసం చేస్తూ మితంగా తింటూ మాటలు శరీరము మనసులను అదుపులో పెట్టుకొని నిరంతరం ధ్యానయోగంలో ఉంటూ వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారము బలము గర్వము కామము క్రోధము వస్తు సేకరణలను వదిలిపెట్టి మమకారము లేకుండా శాంత స్వభావం కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు. అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనసుతో దేనిని ఆశించడు, దేనికి దుఃఖించడు. సమస్త భూతాలను సమభావంతో చూస్తూ నా పట్ల పరమభక్తి కలిగి ఉంటాడు. భక్తి వల్ల అతని నేను ఎంతటి వాడినో ఎలాంటి వాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. నా స్వరూప స్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు. కర్మలన్నిటినీ ఎప్పుడు ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించిన వాడు నా అనుగ్రహం వల్ల శాశ్వతము నాశరహితము అయిన మోక్షం పొందుతాడు. హృదయపూర్వకంగా అన్ని కర్మలు నాకే అర్పించి నన్నే పరమగతిగా భావించి ధ్యానయోగాన్ని అవలంబించి నీ మనస్సు నిరంతరం నా మీదే ఉంచు. నా మీదే మనసు నిలిపితే నా అనుగ్రహం వల్ల సంసారబంధమైన ప్రతి ఒక్క ప్రతిబంధకాన్ని అతిక్రమిస్తావు. అలా కాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పెడచెవిన పెడితే చెడిపోతావు. అహంకారం వల్ల యుద్ధం చేయకూడదని నీవు భావించిన ఆ ప్రయత్నం ఫలించదు. ఎందువలనంటే నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది. కౌంతేయ, అవివేకం వల్ల నీవు ఇష్టపడకపోయినా స్వభావ సిద్ధమైన స్వధర్మ కర్మలను కట్టుబడి పరాధీనుడవై ఆ పనిని తప్పకుండా చేస్తావు. అర్జున, సర్వేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాలలోనూ విలసిల్లుతూ తన మాయతో సర్వభూతాలను కీలుబొమ్మలలా ఆడిస్తున్నాడు. అర్జున, అన్ని విధాల ఆ ఈశ్వరునినే శరణు వేడు. ఆయన దయవల్ల పరమశాంతిని శాశ్వతమైన మోక్షాన్ని పొందుతావు. పరమరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్తాను. బాగా ఆలోచించి నీకెలా తోస్తే అలా చెయ్యి. నీవంటే నాకెంతో ఇష్టము. అందువలే నీ ముయ్యలు కోరి పరమరహస్యము సర్వోత్కృష్టము అయిన మరో మాట చెబుతాను విను. నా మీదే మనసు ఉంచి నా పట్ల భక్తితో నన్ను పూజించు, నాకు నమస్కరించు. నాకు ఇష్టుడవు కనుక ఇది నిజము శపథము చేసి మరీ చెబుతున్నాను. నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు. సర్వధర్మాలను విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నిటి నుంచి నీకు విముక్తి కలుగజేస్తాను. విచారించకు. నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపస్సు చేయని వాడికి, భక్తి లేనివాడికి, వినడానికి ఇష్టం లేనివాడికి, నన్ను దూషించేవాడికి ఎప్పుడూ చెప్పకూడదు. పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నా మీద పరమభక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు. అలాంటి వాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతని కంటే నాకు ఎక్కువ మక్కువ కలిగించేవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు. మన ఉభయువులకి మధ్య జరిగిన ఈ ధర్మ సంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా ఉద్దేశము. ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయ లేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొందుతాడు. పుణ్యాత్ముల నుండే శుభలోకాలకు చేరుతాడు. పార్థ, నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా. ధనుంజయ, అవివేకం వల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా? అర్జునుడు, కృష్ణ, నీ దయవల్ల నా వ్యామోహం తొలగిపోయినది, జ్ఞానం కలిగినది, నా సందేహాలన్నీ తీరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నాను. సంజయుడు, శ్రీకృష్ణ భగవానుడికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య ఇలా ఆశ్చర్యంగా ఒళ్ళు పులకరించేటట్లుగా సాగిన సంవాదాన్ని విన్నాను. యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి అతి రహస్యము సర్వోత్కృష్టమైన ఈ యోగశాస్త్రాన్ని చెబుతుండగా శ్రీ వేదవ్యాస మహర్షి కృప వల్ల నేను విన్నాను. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతము పుణ్యప్రదము అయిన కృష్ణార్జునుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను. ధృతరాష్ట్ర మహారాజా, అద్భుతమైన శ్రీ భగవానుడి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మహాశ్చర్యంతో పొంది ఎంతో సంతోషిస్తున్నాను. యోగీశ్వరైన
శ్రీకృష్ణ భగవానుడు ధనస్సును ధరించిన అర్జునుడు ఉండే చోట సంపద, విజయము, ఐశ్వర్యము, నీతి నిలకడగా ఉంటాయని నా విశ్వాసము. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీతలోని మోక్ష సన్యాస యోగం అనే 18వ అధ్యాయము సమాప్తము అనే 18వ అధ్యాయ తాత్పర్యం సమాప్తము. జై శ్రీకృష్ణ.